భగవంతుడు ప్రతి ఒక్కరిని ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన కారణంతో పుట్టిస్తాడు. ఈ జీవితంలో మన పని ఆ కారణాన్ని తెలుసుకోవడం, దానిని సార్థకం చేసుకోవడం. ఇలాంటి జీవితం జీవించే వారిని కారణ జన్ములు అని పిలుస్తారు. ఇతిహాసంలోనూ మన పూర్వీకుల మధ్యలోనూ అలాంటి కారణ జన్ములు నిలిచిన మహనీయులుగా చాలామంది ఉన్నారు. చిన్న వయసులోనే భగవంతుడి కృపతో నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసి జీవితాన్ని ఒక సందేశంగా మార్చిన వారే వారు. అలాంటి ప్రత్యేకమైన వ్యక్తిత్వాల్లో మన హృదయాలకు ఆత్మీయురాలు, మన నాయకురాలు, సేవా మార్గంలో వెలుగుగా నిలిచిన వ్యక్తి శ్రీమతి తోట స్రవంతి గారు. ఆమె ఒక సాధారణ జీవితాన్ని కాకుండా ఒక ప్రేరణాత్మక ప్రయాణాన్ని సాగించారు. ఆమె జీవన ప్రయాణాన్ని మనం ఇప్పుడు గౌరవంతో తిలకిద్దాం. పెద్దపెండ్యాల అను అందమైన గ్రామంలో బత్తిని రాజేశ్వరి వెంకట్రాజ్యం అనే పుణ్య దంపతులకు నవంబర్ 1వ తారీఖున 1985లో తోట స్రవంతి గారు జన్మించారు. చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి, నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి. తన విద్యాభ్యాసం పెద్దపెండ్యాల్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో తన 10వ తరగతి, ఆ పైన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన తోట భాగ్యమ్మ వెంకటయ్య గారి పుణ్య దంపతుల కుమారుడైనటువంటి తోట నాగరాజు గారిని సెప్టెంబర్ నెల 30వ తారీఖున 2002లో వివాహం చేసుకున్నారు. వీరికి అనగా తోట స్రవంతి నాగరాజు గార్లకు 2 కవల పిల్లలు జన్మించారు. వారి పేర్లు కూతురు తోట నవేదిత మరియు కుమారుడు తోట రాహుల్. ముద్దుగా సన్నీ బన్నీ అన్నటువంటి చక్కటి ఆనిముత్యాలు జన్మించారు. భర్త నాగరాజు గారి కోరిక మేరకు ప్రజాసేవ చేయాలి అని రాజకీయాల్లోకి 2013లో వచ్చి సర్పంచ్గా పోటీ చేసి గ్రామ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొంది 2013 నుండి 2018 వరకు గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి మొదటి సర్పంచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామానికి అనేక నిధులు తీసుకువచ్చి గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి పనులు చేసి గ్రామాన్ని సర్వతాముఖాభివృద్ధిగా చేసి గుజరాత్లో ఉత్తమ సర్పంచ్గా సత్కారం పొందారు. తోట స్రవంతి నాగరాజు గారు సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామానికి చేసిన పలు అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు కానీ, ఇండ్లు, పెన్షన్లు, పచ్చదనం, పరిశుభ్రత, మంచినీటి సరఫరా మరియు మహిళలకు పెన్షన్లు ఇలా అనేకం ఇప్పించారు. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ముఖ్యంగా ఆ రోజులలో దేవాదుల వాటర్ ప్రాజెక్టు కింద మన ఊరు చెరువులో నుండి పైప్ లైన్ వెళ్ళినప్పుడు మన గ్రామ చెరువును నింపము అని ప్రభుత్వాలు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆదేశాలను చేస్తూ అదే దేవాదుల పైప్ లైన్ను పగలగొట్టి మన పెద్దపెండ్యాల చెరువును నింపి మన రైతులందరికీ సాగునీరు అందించిన ఘనత కూడా శ్రీ తోట స్రవంతి నాగరాజు గారికి దక్కింది. అదే విధంగా మన పెద్దపెండ్యాల హై స్కూల్కు 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ను కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించడం కూడా జరిగింది. ఏ పేదవాడు చనిపోయినా కానీ వారి ఇంటికి వెళ్ళి ఆర్థిక సహాయం అందించడం, వారికి బియ్యాన్ని అందించడం కూడా జరిగింది. మరియు కొన్ని వాడల్లో వారి వారి కుల సంఘాల నీటి దృష్ట్యా
మినీ బోర్లను వేయించి వాటికి మోటార్లను బిగించి వారికి మంచి నీటిని కూడా మన తోట స్రవంతి నాగరాజు గారే అందించారు. అదే విధముగా దసరా పండుగ, బతుకమ్మ పండుగ వచ్చింది అంటే శ్రీ తోట స్రవంతి నాగరాజు గారు పేదవాళ్లకు దుస్తులు పంచడం, బతుకమ్మ పండుగ రోజున విద్యుత్ కాంతులతో బతుకమ్మ పండుగ ఆడుకునే మహిళలకు ఎంకరేజ్మెంట్గా వారికి చిరు బహుమానాలను అందించి వారిని ప్రోత్సహిస్తూ పండుగను మరింత రంజింపచేసేలాగా చేసి వారి పరిపాలనను కొనసాగించారు. మరి అధికారంలో ఉన్నా లేకున్నా, మరీ ముఖ్యంగా కరోనా పాండమిక్ టైంలో భయంతో నిత్యావసరాల సరుకులు లేక ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది నిరుపేదలకు నిత్యావసరాల సరుకులను అందించారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదే క్రమంలో గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారి యొక్క సహాయ సహకారాలతో గ్రామంలోని 300 మందికి పైగా వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. మరియు కుల సంఘాలకు, కమ్యూనిటీ హాల్ భవనాలకు మరియు వాటికి సంబంధించిన విద్యుత్ సరఫరాకు కొన్ని లక్షల రూపాయల నిధులను ఆయా కుల సంఘాలకు అందించి గ్రామ అభివృద్ధిలో ఎంతో ముఖ్య పాత్ర వహించారు. మరియు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారి సహాయ సహకారాలతో పాత బస్టాండ్ నుండి రెడ్డిపల్లి చర్చి వరకు 30 ఫీట్ల సీసీ రోడ్డును మంజూరు చేయించి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రాం కింద మన గ్రామానికి 41 ఇండ్లను మంజూరు చేపించి మన గ్రామానికి తీసుకువచ్చిన దాంట్లో శ్రీ తోట స్రవంతి నాగరాజు గారి యొక్క కృషి ఎంతో ఉంది. ఇలాంటి గొప్ప మనసున్న మన తోట స్రవంతి గారు అతి చిన్న వయసులోనే సర్పంచ్గా బాధ్యతలు తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామానికి అందించారు. కను దృష్టి తగిలిందో తెలియదు కానీ అంత చిన్న వయసులో ఆ భగవంతుడు తన దగ్గరికి పిలుచుకున్నాడు.
నింగిలోని వెన్నెలమ్మా నింగిలోని వెన్నెలమ్మా అమ్మ ఏదమ్మా మా అమ్మ తోట స్రవంతి జాడ చెప్పమ్మా పెద్ద పెండ్యాల ఊరు వాడ తల్లడిల్లిందో ప్రజల మనిషి స్రవంతమ్మ నింగికగసిందో నింగిలోని వెన్నెలమ్మా నింగిలోని వెన్నెలమ్మా అమ్మ ఏదమ్మా మా అమ్మ తోట స్రవంతి జాడ చెప్పమ్మా ఏడు అడుగులు నీతో నడిచిన నాగరాజును ఒంటరి చేసి మూడు ముల్లా నీ తాలి బంధం నడి మధ్యలోన వదిలేసి నీ భర్తను ఆగము చేసినవా పుట్టెడు శోకములోన ముంచినవా నింగిలోన వెన్నెలమ్మా నింగిలోన వెన్నెలమ్మా అమ్మ ఏదమ్మా మా అమ్మ స్రవంతమ్మా జాడ చెప్పమ్మా పేగు బంధం తెంచుకొని పుట్టినారు ఇద్దరు కవలలు నివేదిత రాహులు చూడు దిక్కులేని పచ్చులైనారు అమరావతి తల్లడిల్లినారో గుండెలు బాదుకొని ఎచ్చినరో నింగిలోన వెన్నెలమ్మా నింగిలోన వెన్నెలమ్మా అమ్మ ఏదమ్మా మా అమ్మ స్రవంతమ్మా జాడ చెప్పమ్మా ఆడజాతిలో నీ ముత్యం అమ్మ నువ్వే మా ఇంటి దీపం ఆకలైన కడుపులోన అన్నము మెతుకైనావు ఆపదంటూ ఎవరు వచ్చినా ఆదుకున్న గుణవంతురాలివే నింగిలోన వెన్నెలమ్మా నింగిలోన వెన్నెలమ్మా అమ్మ ఏదమ్మా మా అమ్మ స్రవంతమ్మా జాడ చెప్పమ్మా ప్రజాసేవలో నిత్యం ఉండి జనము మధ్యలో నిలిచిన తల్లి నీ భర్త నాగరాజుతో కలిసి ప్రజాసేవ చేసినావు పెద్ద పెద్దాల జనము గుండెల్లో చిరకాలం నిలిచి ఉంటావు నింగిలోన వెన్నెలమ్మా అమ్మ ఏదమ్మా
పెండ్యాల ఊరు వాడ తల్లడిల్లిందో ప్రజల మనిషి స్రవంతమ్మ నింగికగసిందో నింగిలో నీ వెన్నెలమ్మ నింగిలో నీ వెన్నెలమ్మ అమ్మ ఏదమ్మా మా అమ్మ తోట స్రవంతి జాడ చెప్పమ్మా నాగరాజును ఒంటరి చేసి మూడు ముళ్ళ నీ తాలి బంధం నడి మధ్యలోన వదిలేసి నీ భర్తను ఆగము చేసినవా పుట్టెడు శోకములోన ముంచినవా నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ అమ్మ ఏదమ్మా మా అమ్మ స్రవంతమ్మ జాడ చెప్పమ్మా ఆఖరు ఊపిరితో నా మనసులో మాటలు ఈ పదాలు మీ చెవులకు కాకపోయినా మీ హృదయాల వరకు చేరుతాయని నమ్ముతూ నా ప్రేమను కృతజ్ఞతను ఇలా తెలుపుకుంటున్నాను. నా ప్రియమైన భర్త నాగరాజుకు నీ ప్రేమ నా బలమైన ఆధారం, నీ నవ్వు నా ప్రశాంతత, నీ చెయ్యి నా ఆశ్రయం. ప్రతి క్షణం నీతో గడిపిన క్షణాలు నాకు వరం. నన్ను కడవరకు ప్రేమించిన నీకు ఇచ్చిన తక్కువే. నా బంగారం లాంటి ఇద్దరు పిల్లలు బన్నీ సన్నీలకు మీరు నా గుండె చప్పుళ్ళు, నా ప్రపంచానికి అర్థం. మీ నవ్వుల్లో నేను బ్రతికేదను. నేను భౌతికంగా లేకపోయినా ప్రతి నిమిషం మీతోనే ఉన్నాను. ధైర్యంగా, ప్రేమగా, నిజాయితీగా ముందుకు సాగండి. నేను నాయకత్వం వహించిన నా పెద్ద పెండ్యాల ప్రజలందరికీ మీ ఆదరణ, నమ్మకం మరియు సహకారం వల్లే నేను మంచి పనులు చేయగలిగాను. మీరు నాకు ఇచ్చిన ప్రేమ, గౌరవం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ లోక ప్రయాణం ముగిసినా నా ప్రేమ ఎప్పటికీ మిమ్మల్ని వెన్నంటి ఉండేదని. నా జ్ఞాపకాలు కన్నీటి రూపంలో కాకుండా చిరునవ్వులుగా నిలిచిపోవాలి. అంతులేని ప్రేమతో, కృతజ్ఞతతో మీ స్రవంతి.